నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయగూడెం గ్రామంలో శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన శ్రీ పెద్దమ్మ తల్లి, అంకమ్మ తల్లి, జంటనాగుల సింహవాహన మరియు విమాన కలశ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ వేద పండితులు కాటపల్లి మోహనకృష్ణ శర్మ గారి పర్యవేక్షణలో సూర్యాపేట జిల్లా మేలచెరువు త్రిశక్త్యాత్మక చండీపీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ వేద పండితులు కుంకపాక రాధాకృష్ణమూర్తి శిష్య బృందం మరియు బ్రాహ్మణోత్తములు ఈ వేడుకలను త్రయాణిక దీక్షతో 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొదటి రోజున విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పుణ్యాహవాచనం, మాతృకా పూజనం, దీక్షాధారణ, పంచగవ్య ప్రాశనం, రక్షాబంధనం, యంత్ర పునశ్చరణ గావించారు. అనంతరం జపానుష్ఠానాలు, పారాయణలు ప్రారంభించి యాగశాల ప్రవేశం చేశారు. యాగశాల పరివార దేవత ఆవాహనం, షోడశ సంభ పూజ, అఖండ స్థాపన, మంగళ నీరాజనం నిర్వహించారు. సాయంత్రం వేళ వాస్తు క్షేత్రపాలక నవగ్రహ చతుషష్ఠి యోగిని, సర్వతోభద్ర మండపారాధనలు, ప్రధాన కలశ స్థాపనలు, అంకురార్పణ దేవతావాహనం, వాస్తు హోమం, పర్యజ్ఞీకరణము తదితర వైదిక క్రతువులను భక్తి శ్రద్ధతో పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రెండవ రోజున పుణ్యాహవాచనం, అగ్నిమందనం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఆవాహిత సర్వదేవతా హోమంతో పాటు గణపతి, సౌర, నారసింహ, రుద్ర, వనదుర్గ, మహావిద్య, శూలిని దుర్గా హోమాలను ఘనంగా నిర్వహించారు. విగ్రహాలకు క్షీరాదివాసము, లక్షణోధారణ, పంచద్రవ్యాదివాసం, పంచామృతాభిషేకం, నవకలశ స్థాపన, జలాదివాసం, ప్రభూత బలి పూజలు జరిగాయి. అనంతరం సాయంత్రం మంగళ వాయిద్యాల నడుమ దేవతా విగ్రహాల గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. రాత్రివేళ ధ్యానాదివాసం, శయాదివాసం, పుష్పాదివాసం, మంగళ నీరాజనం, దర్బారు సేవ వంటి వైదిక క్రతువులను వైభవంగా నిర్వహించారు. మూడవ రోజు ఉత్సవాలు అత్యంత ప్రధానమైన విఘ్నేశ్వర పూజ, కర్మణః పుణ్యాహ వాచనం, అనంతరం గర్తన్యాసం, ధాతున్యాసం, బీజన్యాసం, రత్నన్యాస పూజలు చేశారు. శుభముహూర్తమైన ఉదయం 9:50 వేదమంత్రాల ఘోష నడుమ అత్యంత వైభవంగా యంత్ర ప్రతిష్టాపనలు, విగ్రహ ప్రతిష్టాపనలు మరియు షోడశ కళా న్యాసములు పూర్తి చేశారు. ఆ తరువాత నేత్రోనిల్వనం, ప్రాణ ప్రతిష్టాపన, దష్టికుంభం, ధేను దర్శనము, మూర్తి దర్శనము కల్పించారు. అనంతరం మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, యజ్ఞేశ్వర పూజ, అష్టదిక్ష బలి ప్రదానం, దంపతి పూజ, సువాసిని పూజ, వటుక పూజ, కలశోద్వాసన, అవబృందం, ఆశీర్వచనం, పండిత సత్కారం ఘనంగా జరిగాయి. షడ్విధ ఈతిబాధల నివారణం, సకల జన సంరక్షణార్థం, విశ్వమానవ కళ్యాణం కొరకు తలపెట్టిన ఈ అంబికా పంచాయతన పూర్వక చండీయాగ మహోత్సవాలు మంగళాశాసనాలతో దిగ్విజయంగా ముగిశాయి. ఈ పూర్యకార్యాన్ని తిలకించడానికి నీలాయగూడెం గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గ్రామమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. Let's go.
वैश्वानरोद्याप्रियतमावदः अद्युद्धेनवाहसा अर्तावानं वैश्वानरमवस्यज्योतिषस्पतिहो अजस्रं धर्मवीमहि वैश्वानरस्मृतंसनाभ्यो बृहदरणादेकस्वस्य कविः स्वभाविद्रावहिन्नजायदाग्निद्यावा पृथिवी भूरिदेवता पृष्ठादिवृष्टाग्निपृथिव्या वृष्टाविश्वावसुधीला विवेशा वैश्वानरस्सा वृष्टाग्निस्वरादिवासनिर्मुक्तो जातोयज्ञेभुवनावेत्य प्रसन्नगोपायर्यः परिध्मा वैश्वानरब्रह्मणेन्द्रगातो योगं पादस्वस्तिभिस्वरानः जय बोला माता महाराज जी की। నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయగూడెం గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవత ఈ ఊళ్ళో కొలువై ఉండాలనే సంకల్పం కలిగి ఇక్కడ భక్తుల కొంగు బంగారమై వెలుగుతూ ఈ రోజున రెండవ రోజు ప్రతిష్టా కార్యక్రమంలో ఈ ప్రతిష్టా కార్యక్రమంలో అమ్మవారికి అగ్నిమథన అనే కార్యక్రమాన్ని భక్తుల అందరి యొక్క సహాయ సహకారాలతో చక్కగా ఈ యొక్క అగ్నిమథన అనే కార్యక్రమాన్ని తయారు చేశాం. ఈ అగ్నిమథనం తీసుకువెళ్లి అగ్నిహోత్రంలో ప్రతిష్టాపన చేస్తారు. ప్రధాన దేవతలందరికీ కూడా అగ్నిహోత్రం ద్వారాగా చక్కని హోమాన్ని చేస్తారు. ఆ హోమం ద్వారాగా యజ్ఞపురుషుడి ద్వారాగా దేవతలందరూ కూడా సంతృప్తి చెంది చక్కటి వర్షాలు, పంటలు, పిల్లలకు చక్కటి విద్యాబుద్ధులు, జ్ఞానము, వైరాగ్యము కలిగించి పెద్దమ్మ తల్లి రాత్రి చెప్పాను. పెద్దమ్మ తల్లి ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఒక తల్లి లక్ష్మీదేవి అమ్మగారు అక్క, ఆమె పెద్దమ్మ తల్లి. ఆమె దరిద్ర దేవత నిద్ర కూర్చుంటుంది, మంచి చేయనియదు, చెడే చేస్తుంది, ఎంతసేపటికి మన్ని ముందుకు నడవనియదు. ఆ తల్లి పెద్దమ్మ తల్లి. ఆమె మనకు దరిజేరకుండా ఉండాలంటే ఇల్లు స్వర్ణమయమై పాడి పశుపతులతోని పిల్లలు చక్కటి విద్యాబుద్ధులతోని వెలుగొందాలంటే ఈ పెద్దమ్మ తల్లిని పట్టుకోవాలి. ఈ పెద్దమ్మ తల్లి మహిషాసురు సంహారం అయిపోయిన తర్వాత ఆ తల్లి చక్కగా మనకు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ అని ఉన్నారు, అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడ ఉండిపోయిందట. అందుకనే తెలంగాణ కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, గ్రామ దేవతగా ఆ తల్లి కొలువై భక్తుల కొంగు బంగారమై అందరికి కూడా కొలువైనటువంటి తల్లి మన నీలాయగూడెం గ్రామంలో అత్యంత వైభవపేతంగా చక్కగా ఆ అమ్మవారి అనుగ్రహానికి మనందరం పాత్రులవుతున్నాం. ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుతూ ఆ యొక్క తల్లి ఎల్లవేళలా ఈ నీలాయగూడెం గ్రామాన్ని కాపాడుతూ ఉండాలి. ఇప్పుడే అగ్నిపథన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి పాలాభిషేకం, క్షీరాభిషేకం, దధ్యాభిషేకం, నెయ్యాభిషేకం, గోమృతాభిషేకం, గోమూత్రం, గోమయం, పేడ, ఆవు పేడ, పంచామృతాలతోని పంచగవ్యాలతోని చక్కగా అమ్మవారికి అభిషేకం చేస్తారు. తర్వాత జలాధివాసం అనే కార్యక్రమం ఉంటుంది. ఆ జలాధివాస కార్యక్రమం అయిన తర్వాత బలిహరణ అనే కార్యక్రమం ఉంటుంది. ఆ బలిహరణ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారి అమ్మవారి విగ్రహాలు చక్కగా ఊరేగింపుగా ఊళ్ళోకి వస్తాయి. ఊళ్ళో ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అమ్మవారికి నీళ్లు ఆరబోయండి. విగ్రహాల మీద పోయకండప్పుడు ఇంటి ముందుకు వచ్చినప్పుడు ట్రాక్టర్ ముందర నీళ్లు ఆరబోయాలి. ఇక్కడి నుంచి బయలుదేరి శివాలయం పోయి మెయిన్ రోడ్లో పోతుంది, మళ్ళీ ఈ రోడ్లో వస్తుంది. మన నాగార్జున బ్యాంక్ ముందు నుంచి ओम ह्रीं ओम शिवाय स्वाहा ओम ह्रीं ओम शिवाय स्वाहा ओम ह्रीं ओम शिवाय स्वाहा दिष्ट्यावदोभ्यस्मयं रुद्रात्मानमवादरक्षितरे योगौ चतुर्दाहरि स श्रीमान् जगदेकमोहनमगो दध्यात् सदा मङ्गलम् ఓం డిండీరోన్నవశంభవ డిండీరోన్నవశంభవ డమరుగా శంభోడిని వల్లభో దీనాగారుణమూజాచదమనో జష్టూడిని మునువ కుంభడి కుంభకరమో డమరో డంగాలమో తుంటువ డోలా
మాతంగి అంటే సరస్వతి దేవి. మాణిక్య వీణా మదాన మందుల వాక్యాసం మాయేంద్ర అంటే రాజస్థానం మనకు సంస్కృతి దేవి वशेषजन्तो स्वस्तैः स्फुटामतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखमयहानि
సర్వోపకారకరణాయ దయార్థచిత్తా అమ్మలగన్నయమ్మ మూలమ్మ చాలా పెద్దమ్మ సుధారులగమ్మ. అటువంటి యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయం మన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయగూడెం గ్రామంలో కొలువై ఉన్నటువంటి అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు ఉదయం 9:54 ప్రతిష్టా మహోత్సవం జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధల వల్ల భక్తుల యొక్క కరతాళ ధ్వనుల చేత అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క విశేష జన వాహిని అనేక జనులు వచ్చి అమ్మవారిని అర్చించి పూజించి ధరించి అన్నదానంలో పాల్గొని పెళ్లి యాగంలో పాల్గొని అందరూ ధరించారు. అక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ భక్తులు అమ్మవారిని చూడటానికి కోలాహలంగా వచ్చారు. కార్యక్రమం 6వ తారీఖు మొదలైంది. ఈ 2వ తారీఖు కూడా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఇప్పుడే పూర్ణావతి కార్యక్రమం ఆరంభమైంది. चतुर्थकं स्वाहा पंचमस्कंदपादेन षष्ठंगात्यायिनी विच सप्तमकारात्रि महारगौरी पचाष्टमं स्वाहा नवमस्कंदितार्थे चरमदुर्गा प्रकीर्तदा उत्तानीयता नवानि ब्रह्मणे महात्मा स्वाहा अज्ञानकिमानस्क चित्रवठे गन्धे विषमे प्रतिवेचे भयाता शरणकदा स्वाहा नारायणानि उच्चदशमहासमणे మేళమైంది జై
ధారయంతే Yeah.